హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సర్కారు హయాంలో రాష్ట్రం విధ్వంసం జరిగింది. రాష్ట్రంలో విధ్వంస పాలన నడిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూడాలంటే పారిశ్రామికవేత్తలు భయపడి పారిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసాన్ని చూసిన తరువాత ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన కూడా ఎవరికి రావట్లేదు. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి సర్కారు పోయిన తర్వాత కూడా మళ్ళీ పెట్టుబడులు పెట్టాలంటే ఇప్పటికీ పారిశ్రామికవేత్తల్లో ఆందోళన, భయం పోవట్లేదు. గడిచిన 5 ఏళ్ళు తెలుగుదేశం, జనసేన పార్టీలు మాట్లాడుతూ వచ్చిన మాటలివి. ఆ రెండు పార్టీలు ప్రధానంగా రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నాశనం చేశారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే రాష్ట్రం పరిస్థితి దారుణంగా ఉంటుంది. 5 ఏళ్ళు ఆయన పరిపాలించి 30-40 ఏళ్ళు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టేశారు. ఈ తరహా రాతలు, ఈ తరహా మాటలు 5 ఏళ్ల కాలంలో చూశాం. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ శ్రీలంకలా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ దారుణమైన అప్పుల్లో కూరుకుపోతోంది. ఆంధ్రప్రదేశ్ అప్పులు చూస్తే ప్రపంచమంతా నివ్వెరపోతోంది. ఇటువంటి మాటలు కూడా చూశాం. పార్టీలు మాత్రమే కాదు, కొంతమంది మేధావులుగా చెప్పబడుతున్న వాళ్ళు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మరి ఆంధ్రప్రదేశ్ అప్పుల పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని అప్పులు ఉన్నాయో కూడా తెలియట్లేదు, అది 14 లక్షల కోట్లు 15 లక్షల కోట్లు అనుకుంటున్నాం, అది అక్కడ ఆగిపోయిందో లేకపోతే ఇంకా పెరిగిపోయిందో తెలియట్లేదు అంటూ తప్పుడు ప్రచారాన్ని చేశారు ఇంటెన్షనల్గా. సో తప్పుడు ప్రచారాలు ఎప్పటికీ నిలబడవు, వాస్తవాలు ఏంటో తెలుస్తాయి. సో ఆ పార్టీలకు సంబంధించిన నాయకులు, వాళ్ళు మేధావులు, వీళ్ళంతా మేధావులుగా చెప్పబడుతున్న వాళ్ళు, వీళ్ళంతా మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉంటే నాకు ఇంకెవరికో అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యంతరం ఉంటే ఉంటుంది. మీరు రాజకీయ పార్టీ, వాళ్ళు రాజకీయ పార్టీలు కాబట్టి విమర్శలు చేసుకోవచ్చు. కానీ మాట్లాడిన మాటలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయడం కోసం మాట్లాడిన మాటలు. జగన్మోహన్ రెడ్డితో రాజకీయంగా ఫైట్ చేయండి, జగన్మోహన్ రెడ్డి పైన రాజకీయంగా విమర్శలు చేయండి, ఓకే. బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ని దెబ్బతీసే ప్రయత్నం ప్రతిపక్ష పార్టీగా ఉండి చేశారు 5 ఏళ్ల కాలం. 5 ఏళ్ల కాలంలో ఆ పరిస్థితి వాస్తవమా లేదా తెలుసుకునే ప్రయత్నం కూడా ప్రజలకు లేకుండా చేశారు. అటువంటి అవకాశం కూడా లేకుండా చేశారు. నాన్ స్టాప్గా ఓ తరహా నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తూ వచ్చారు. అప్పులు తెస్తున్నారు, పేదోళ్ళకు పనిచేస్తున్నారు, అకౌంట్లో వేస్తున్నారు, ఇట్లయితే రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందుతుంది, అప్పులు తీసుకొచ్చి అకౌంట్లో డబ్బులు వేయడం అభివృద్ధా, ఇది పరిపాలన, ఒక అటెండర్ చేస్తాడు, లేవలేని ముసలమ్మ కూడా చేస్తుంది అని చెప్పారు. ఇంక ఈ తరహా ఎన్ని చెప్పాలో అని చెప్పారు. సో అవన్నీ అబద్ధాలని ఈరోజు తేలిపోయింది ఆర్బీఐ చెప్పిన గణాంకాల మేరకు. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ తర్వాత ఆర్బీఐ ఏం చేసిందనే దానిపైన రీసెర్చ్ చేస్తే, ఆర్బీఐ సైట్స్లోకి వెళ్ళి చూస్తే వాస్తవాలేంటో బయటపడుతున్నాయి. ఈ వాస్తవాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్బీఐ చెప్పిన గణాంకాలు కూటమి సర్కార్కి షాక్నిచ్చే గణాంకాలు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి సర్కారు అధికారంలో ఉండి కేంద్రంలో తెలుగుదేశంతో సంబంధం లేని సర్కారు ఏదైనా అధికారంలో ఉండుంటే బహుశా ఆర్బీఐ లెక్కలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి చెప్పి ట్యాంపర్ చేసింది, వాళ్ళకు అనుకూలంగా లెక్కలు వచ్చేలా చేసింది అని మాట్లాడేవాళ్ళు. అటువంటి అవకాశం కూడా కూటమి సర్కార్కి ఈరోజు లేదు. ఎందుకంటే కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ సర్కారే ఉంది. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ సర్కార్ అధికారంలో ఉంది. అప్పులకు సంబంధించి ఎన్ని చేశారో చెప్పండి రా బాబు అంటే 2 బడ్జెట్లు పెట్టిన సందర్భంగా 7 లక్షల కోట్ల అప్పులు దాటలేదు. జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అప్పులోని ఇటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్లో, అసెంబ్లీలో అధికారికంగా చెప్తున్నారు. మళ్ళీ బయటకు వచ్చి రాజకీయ ప్రసంగాలలో 14 లక్షల కోట్ల అప్పు అంటున్నారు. 14 లక్షల కోట్ల అప్పులు ఉన్న రాష్ట్రానికి ఇంకెవరైనా పెట్టుబడులు పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తారనే సోయి కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్కు లేకుండా పోతుంది. సో కూటమి సర్కార్ ఏదో చెప్పిందని పెట్టుబడులు పెట్టేవాళ్ళు వచ్చి నమ్మి పెట్టే పరిస్థితి ఉండదు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటో చెక్ చేసి పెట్టే పరిస్థితి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఏంటో చెక్ చేయాలంటే రకరకాల నివేదికలు చూస్తారు, కాగ్ చూస్తారు, ఆర్బీఐ చూస్తారు, గ్రోత్ చూస్తారు, ఇవన్నీ చూస్తారు. దానిలో భాగంగా ఆర్బీఐ ఏం చెప్పింది, నేను ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆర్బీఐ ఏం చెప్పింది అంటే ఆంధ్రప్రదేశ్లో తయారీ రంగంలో ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలో నంబర్ 1 పొజిషన్లో ఉంది అని. తయారీ రంగంలో ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలో నంబర్ 1 స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా 5వ స్థానంలో ఉంది. ఇది డెఫినెట్గా గ్రోత్ కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ రకమైన స్టాటిస్టిక్స్, ఈ రకమైన ప్రగతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు ఎప్పుడు. ఇది ఫస్ట్ టైం. 5వ స్థానంలో దేశవ్యాప్తంగా తయారీ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండడం, దక్షిణ భారతదేశంలో మొదటి స్థానంలో ఉండడం. నిజానికి దక్షిణ భారతదేశం బాగా డెవలప్డ్ ఏరియాగా ఉంటుంది మొత్తం ఇండియాలో. తమిళనాడు, కోయంబత్తూరు లాంటి ప్రాంతాలు పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాలుగా ఉన్నాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఈ నగరాలన్నింటినీ దాటి, ఈ రాష్ట్రాలన్నింటినీ దాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారీ రంగంలో మొదటి స్థానంలో ఉండడం అనేది
ఆర్బీఐ కన్ఫర్మ్ చేయడం, ఆర్బీఐ నివేదికల ప్రకారం బయటికి రావడం అనేది ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కార్కి షాక్ని కలిగించే వార్త. జగన్మోహన్ రెడ్డి పైన కూటమికి సంబంధించిన నేతలు మాట్లాడినన్ని అబద్ధాలని తేల్చేసిన వార్త. జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీస్తూ 5 ఏళ్ళు ఈ పార్టీలు మాట్లాడాయనేది ప్రజలు తెలుసుకోవాల్సిన నిజం. దాంతోపాటు పారిశ్రామిక అభివృద్ధిలో, తయారీ రంగంలో నంబర్ 1 ఉంది. పారిశ్రామిక అభివృద్ధిలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దక్షిణ భారతదేశంలో నంబర్ 1 పొజిషన్లో ఉంది. అలాగే దేశవ్యాప్తంగా 8వ స్థానంలో ఉంది. పారిశ్రామిక ప్రగతిలో దేశవ్యాప్తంగా 8వ స్థానం, దక్షిణ భారతదేశంలో మొదటి స్థానంలో ఉంది. ఇది కూడా గతంలో ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూడనిది. 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మాత్రమే ఈ స్థాయి ప్రగతి సాధ్యమైంది. జగన్మోహన్ రెడ్డి అప్పులు తెచ్చి పేదవాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయటం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అకౌంట్లో కూడా సంపద సృష్టించి పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా సంపదని సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రగతిని కూడా పరుగెత్తించారు. 2 సంవత్సరాలు కరోనా లాంటి విపత్తు ఉన్న సందర్భంలో కూడా, 2 సంవత్సరాల పాటు ప్రపంచమంతా షట్ డౌన్ వేసుకుని కూర్చున్న సందర్భంలో కూడా, 2 సంవత్సరాల పాటు ఉత్పత్తి రంగం పూర్తిగా జీరోకి పడిపోయిన సందర్భంలో కూడా ఆంధ్రప్రదేశ్ తయారీ రంగంలో నంబర్ 1గా ఉంది దక్షిణ భారతదేశంలో. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వృద్ధిలో కూడా నంబర్ 1లో ఉంది దక్షిణ భారతదేశంలో. దీనిని కూటమి సర్కారు బుల్డోజ్ చేయకుండా వాస్తవాలు ప్రజల ముందు పెట్టండి. దానివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా లబ్ధి జరుగుతుందేమోనని ఆందోళన చెందకండి. ఇంకా 3 ఏళ్ళు ఉన్న ఎన్నికలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు జనం చూడకుండా అద్భుతమైన పరిపాలన చేయడానికి మీకు ఇంకా 36 నెలల సమయం ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయపరమైన లబ్ధి జరుగుతుందనే కారణంతో దీన్ని బుల్డోజ్ చేసే ప్రయత్నం చేయకండి. దీన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేయండి. దీన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టొచ్చు, ఆంధ్రప్రదేశ్లో గ్రోత్ ఈ స్థాయిలో ఉంది అని పారిశ్రామికవేత్తలు నమ్మితే, పారిశ్రామికవేత్తలకి ఈ డీటెయిల్స్ వాళ్ళు నమ్ముతారు ఖచ్చితంగా. ఈ డీటెయిల్స్ మీరు వాళ్ళకి చూపించగలిగితే చాలు. దుర్మార్గంగా బిహేవ్ చేయకండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2019 నుంచి 24 మధ్యలో తయారీ రంగంలో నంబర్ 1గా ఉంది సౌత్ ఇండియాలో, పారిశ్రామిక వృద్ధిలో నంబర్ 1లో ఉంది సౌత్ ఇండియాలో అని చెప్పుకోవడం అనేది రాష్ట్రానికి మంచిది. రాష్ట్ర ప్రగతి గురించి చెప్పుకున్న మంచి మాటగా అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తున్న మాటగా చూడకండి దాన్ని. బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మేము వాగిందంతా తప్పుడు వాగుడు, మేము మాట్లాడిందంతా తప్పుడు మాటలు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పండి. కేవలం ఒక వ్యక్తిని, ఒక పార్టీ పైన విషం చిమ్మటమే లక్ష్యంగా పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 ఏళ్ల పాటు మీరు చేసిన ద్రోహం ఏంటో తెలుసుకోండి. చేతగాక బేలగా ఎప్పటికీ పెట్టుబడులు పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి వస్తే ఏమైనా భయపడుతున్నారు లాంటి మాట ఇంకా ఇప్పటికీ మీరు మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని చేతగాని వాళ్ళుగా ప్రజలు చూస్తారు. పారిశ్రామిక వృద్ధిలో సౌత్ ఇండియాలో నంబర్ 1గా ఉండడం అనేది డెఫినెట్గా అప్రిషియేట్ చేయాల్సిన అంశం కదా. ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ లాంటి పెద్ద సిటీస్ లేవు, చెన్నై లాంటి పెద్ద సిటీస్ లేవు, ఇండస్ట్రియల్ కారిడార్స్ లేవు పెద్దగా. అయినప్పటికీ ఆ స్థాయి ప్రగతిని సాధించగలిగారు అంటే, ఆ స్థాయి ముందు చూపుతూ ముందుకెళ్ళగలిగారు అనేది అంటే మీరు జగన్మోహన్ రెడ్డిని కీర్తించకండి. మా రాష్ట్రం ఈ స్థాయిలో ప్రగతి సాధించింది, మా రాష్ట్రంలో ఈ స్థాయిలో వనరులు ఉన్నాయి, మా రాష్ట్రంలో ఈ స్థాయిలో అవకాశాలు ఉన్నాయి అని చెప్పడానికి సంబంధించి ప్రయత్నం చేయండి పారిశ్రామికవేత్తలకు, బయట ప్రపంచానికి. అంతేగాని మళ్ళీ శ్రీలంక అయిపోయింది, మళ్ళీ నాశనం అయిపోయింది, మళ్ళీ ఆయన వస్తే ఏంటో ఈ మాటలు బక్వాసులు బంద్ చేసి చంపలేసుకుని ఈ షాక్ నుంచి తేరుకొని ఈ షాక్ను ఒక గుడ్ షాక్ ట్రీట్మెంట్గా తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఒక మంచి మాట చెప్పే ప్రయత్నం చేయండి. ప్రతిపక్ష పార్టీని వదిలేసేయండి, వాళ్ళ మానాలు పోతారు. మీరు పాలన సరిగా చేస్తూ, రాష్ట్రాన్ని సరైన దిశలో నడిపిస్తూ, రాష్ట్రానికి పెట్టుబడి తీసుకోవడానికి సంబంధించి సీరియస్ ఎఫర్ట్ చేస్తూ, ఈవెంట్లా కాకుండా జనాలు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మిమ్మల్ని మీరు నమ్ముకోలేని స్టేట్మెంట్లు ఇవ్వడం కాకుండా వాస్తవంలోకి వచ్చి వాస్తవం ఏంటో చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ప్రపంచం ముందు ఉంచండి.